మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మున్సిపాలిటీలో ఎన్నికల జోరు కొనసాగుతోంది. ప్రజలెవరిని అడిగిన సమస్యల లిస్టు చదువుతున్నారు. డోర్నకల్ను గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి చేయలేదంటున్నారు. ఇంటర్ డిగ్రీ కాలేజీ రోడ్లు కావాలంటున్నారు. ఇంకా డోర్నకల్ ప్రజలు ఏం కావాలంటున్నారు, అభివృద్ధి గురించి ఏం చెప్తున్నారు, ఎలాంటి నాయకుడు కావాలంటున్నారు, మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. డోర్నకల్ నియోజకవర్గం కేంద్రంలోని డోర్నకల్ మున్సిపాలిటీ రానున్న ఎన్నికల్లో ప్రజల సమస్యలు ఏమిటి, ప్రజలు ఏ సమస్యలు నాయకులను అడుగుతున్నారు, అడిగి తెలుసుకుందాం. ఏ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్య పరిష్కరించాలనుకుంటున్నారు? ఇక్కడ కాలేజ్, ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదన్న, దాన్ని ఏర్పాటు చేస్తే మంచిది. ఇక్కడ ఏంటంటే అందరూ పెయింటర్లు, కూలీ పని చేసే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఖమ్మం పంపించాలి, చదివించాలంటే అది కుదరక వాళ్ళ పిల్లలు కూడా కూలీ పనికి పోవడం జరుగుతుంది. తక్షణమే ఇక్కడ ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటాం. నియోజకవర్గంలో ఎంత డెవలప్ కావాలనేది ఆలోచించాలి ప్రజలు అందరూ కూడా. ఇది నియోజకవర్గం అనేది పేరు మొత్తము మరిపేడ సైడే మొత్తం ఇదవుతుంది. చాలా దోబీ విషయంలో కానీ ఇంకా రింగ్ రోడ్డు కానీ చాలా వరకు వెనుకబడి ఉన్నది. జీవనోపాధి లేక వలస ట్రైన్కు ఉదయం పూట 350 నుంచి 400 మందికి ఖమ్మము ఇటు మహబూబాబాద్ పోవటం అవుతుంది, తర్వాత మళ్ళీ రావటం అవుతుంది. మనకి 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మున్సిపాలిటీ అనేది ఒక కార్యాలయంగా పేరుగా మాత్రమే నిలిచిపోయింది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. రోడ్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, సైడు కాలువల నిర్మాణం కానీ మనకి దీర్ఘకాలంగా చాలా సమస్యలు ఉన్నాయి. గత 30-40 సంవత్సరాల నుంచి ఒక భారీ డిమాండ్ ఒకటి ఉన్నది. కాలేజ్, జూనియర్ కాలేజ్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్. ఈ డిమాండ్ అనేది మనకి ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినంత కానీ ఇంతవరకు నెరవేరలేదు. ఇక్కడ ముఖ్యమైన ప్రధాన సమస్య ఏంటంటే హాస్పిటల్. మీరు గత 4 రోజుల నుంచి కేవలం 5 హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఎందుకంటే కేవలం వాళ్ళని కనీస ప్రథమ చికిత్స చేసేంత టైం కూడా మనకు దొరకకుండా ఇటు వెళ్తే 25 కిలోమీటర్లు ఖమ్మం దూరము, ఇటు వెళ్తే మహబూబాబాద్ మనకి 25 కిలోమీటర్లు. కనీసం వాళ్ళని బ్రతికించే హోప్, లాస్ట్ హోప్ కూడా చేరవేసేంత కూడా చాలా వరకు ఈ 4 రోజుల్లో మాత్రం హార్ట్ అటాక్ తోటి 5-6 చనిపోవడం జరిగింది. ఎడ్యుకేషన్ లేకపోతే ఎందుకు? నిరుద్యోగ సమస్య ఎక్కువ పెరిగిపోయినట్టే కదా. ఆ విధమైనటువంటి ఉన్నాయి సదుపాయాలు. ఈ పాలక వర్గం కూడా ఏ విధంగా ఉన్నదో తెలియదు, అసలు ఏం చేస్తారో ఏమో తెలియదు అసలు. మన డోర్నకల్కు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి సదుపాయాలు, డాక్టర్లు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. సైడ్ కాలువలు తీసిండ్రు, కొంత రోడ్డు మీద మాత్రం చెత్త చెదారంలాగా వేసిండ్రు. ఒక వెహికల్ పోవాలన్నా, ఒక అంబులెన్స్ పోవాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఉంది. నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి పేరు అనేది డోర్నకల్ తప్ప అభివృద్ధికి మాత్రం ఆవగించంత కూడా నోచుకోలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 7 సార్లు గెలవడం జరిగింది, అయినా అభివృద్ధి లేదు. తక్షణమే ఇప్పుడు ఈ వచ్చేటువంటి పాలక వర్గమైనా దీని మీద కేంద్రీకరించి అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ 13వ వార్డు పరిధిలో రోడ్ల సమస్య, మురికి కాలువల సమస్య ఉంది, అట్లాగే తాగునీటి సమస్య ఉంది. ఇవన్నిటితో పాటు డ్రైనేజీలు. ఇప్పుడు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వార్డులలో వార్డు ₹1 వచ్చినాయి, 15 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుండ్రు పాలక వర్గాలు. కేవలం మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ అభివృద్ధి పేరుతో వచ్చి కాలువలు తీస్తున్నారు. వాస్తవంగా ఈ వార్డు పరిధిలో మంచిగున్నటువంటి కాలువల్ని కూడా కూలగొట్టి వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం కొత్తగా కాలువలు సైజు పెంచి తీస్తున్నారు. ఉన్నటువంటి కాలువలలో మురికి కాలువలు తీసేటువంటి పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో సరైనటువంటి ఉద్యోగులు కూడా లేరు, ఎందుకంటే పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య తక్కువగా ఉంది. ఇవాళ లక్షలు పెట్టి కోట్లు సంపాదించుకోవడం కోసం, దండుకోవడం కోసం ప్రజల్లోకి వస్తున్నటువంటి వాళ్ళెవరో ఓటరు మహాశయులందరూ ఆలోచించాలి. నీతి నిజాయితీ కలిగినటువంటి, నిబద్ధత కలిగినటువంటి, జనం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ఈ యొక్క 13వ వార్డు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మార్కెట్ ఏం డెవలప్ కాలే,
మన అంబేద్కర్ భవన్ కూలగొట్టిండ్రు. అప్పటిది స్టే వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. మార్కెట్లది ఏం లేదు. ఎక్కడున్న గొంగడు అక్కడ వేసినట్టుంది. డోర్నకల్ ఏం కాలేదు. ఇది డోర్నకల్ పరిస్థితి. మెయిన్గా ఉన్న అభివృద్ధి పనులు అంటే రోడ్లు, కాలువలు, చెత్త రోజు జరగాలి. చెత్త సేకరణ అనేది రోజు జరగాలి. అది చిన్న సమస్యే. అది చెత్త అంటే చెత్త సమస్యే, కానీ ఆ చెత్త వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. పందులు, కుక్కలు, దోమలు, వీటి వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి. అదేదో చెత్త సమస్య అనుకుంటారు, కానీ అదే ముఖ్యమైన సమస్య. అది తీర్చగలిగితే డోర్నకల్ చాలా శుభ్రంగా ఉంటుంది. దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఈ మున్సిపాలిటీలకి ఫండ్స్ రేజ్ చేసేది ఇచ్చేది కేంద్రం. ఆ కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని సరైన అవగాహనతో ఖర్చు పెడితే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుద్ది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం మంచిగా అభివృద్ధి జరుగుతుంది డోర్నకల్. కాంగ్రెస్ వచ్చినాక మంచిగా ఉంది ప్రభుత్వం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఉన్నాయి పనులు, లీడర్లను బట్టి పనులు నడుస్తున్నాయి. మోరీ లేదు, నీళ్ళకి బోరింగ్ లేదు, నీళ్ళు పోటాని ఇది లేదు. మరి ఏం సవలో చేయలేదు ఇప్పటి వరకు. గెలిచిన వాళ్ళు ఎవరు మాకేం బాగు చేయలేదు. మాకు మోరీ కావాలండి, మాకు రోడ్డు కావాలి. మాకు ఇల్లు కట్టుకున్నాం ఈద్గా వెనకాల, అక్కడ రోడ్డు లేదు. 15 సంవత్సరాలు అయింది ఇల్లు కట్టి, ఇప్పుడు పోవటానికి రోడ్డు లేదు. ఆ ఈద్గా కట్టేసిండ్రు, మాకు రోడ్డు లేకుండా ఎక్కడో చెట్ల నుంచి నడిచి వస్తున్నామండి అవతల నుంచి. ఇప్పటికైనా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను రాబోయే పాలకులు కూడా చేయకుండా డోర్నకల్ మున్సిపాలిటీ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని కూడా డోర్నకల్ మున్సిపాలిటీ ఓటర్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, డోర్నకల్.